హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆలూ బోండా తయారు చేసుకుందాం. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ టైం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనం ఇవి బాగా క్లీన్ చేసుకొని స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేలా పెట్టుకుందాం. నేను బంగాళదుంపలన్నీ విజిల్ పెట్టించుకుంటే 3 విజిల్స్ పెట్టాలని చెప్పాను కదా, అయిపోయింది. బాగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం అన్నిటిని మెత్తగా చేసేసుకున్నాము. చేత్తోనే చేసుకోవచ్చు, లేదా మిక్సీతోనే చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకోండి. మ్యాష్ చేసుకున్న తర్వాత గ్రేవీ చేసుకోండి. ఇదిగోండి, ఇలా మ్యాష్ చేసుకున్నాం, మసాలా తయారు చేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకోండి. అన్నీ పెట్టి ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేదాకా ఆయిల్ హీట్ అయ్యింది కదా, ఇప్పుడు ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకుందాం. ఇది ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంది. ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక కూడా ఇప్పుడు ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్, మిరియాల పొడి ఒక 1/2 స్పూన్. ఆప్షనల్, ఇది మీరు వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు. ఒక 1/2 స్పూన్ కారం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా ఫ్రై అయిపోయింది. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం మొత్తం. చూసారు కదా, బాగా మిక్స్ చేసాను. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని మనకి ఏ సైజు బోండా కావాలంటే ఆ సైజు బోండా సైజు చేసుకొని పెట్టుకుందాం. ఇది ఆలు కొంచెం చల్లారని ఇంకా వేడిగా ఉంది. అందులోకి మనం ఈ శనగపిండి మిక్స్ చేసుకున్నాం. ఇందులోని 1 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఇప్పుడు కొంచెం వాము, తగినంత సాల్ట్, బేకింగ్ సోడా, కొంచెం కారం కూడా యాడ్ చేశాను. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని మనకి బోండాకి సరిపడే టెక్స్చర్ వచ్చేలాగా మనం మొత్తం పిండి కలిపిస్తున్నాం. అంతలోకి పిండి కలుపుకునే రోజు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాం డీప్ ఫ్రైకి. సరే కదా, ఇలా బాల్స్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాటర్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం. చూడండి, వేసి అలా వేసుకుందాం. మొత్తం అన్నీ అలాగే యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా వేసేసాను. ఇప్పుడు మనం రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకుంటాం. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యి ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరే అంటారు బయట సైడ్ కన్నా మన ఇంట్లో చేసుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయని. మేము ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లో చేసుకుంటాము. బయట అంత ఎక్కువ తినండి. ఇంట్లో టేస్ట్ బయట రాదు. మొత్తం కలర్ వచ్చేదాకా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా,
మొత్తం అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాము. అన్నీ అలా సపరేట్గా ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఆలు బొండా తయారైపోయింది. చూసారు కదా ఎంత సాఫ్టీగా ఉన్నాయో. చూడండి చాలా సాఫ్టీగా ఉన్నాయి కదా. ఇది టమాటో కెచప్తో కానీ టమాటో సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.